దేవునికి మహిమ కలుగునుగాక. నా కోసం చాలా సుదీర్ఘమైనటువంటి పరిచయాన్ని అందించినటువంటి దైవ సేవకులు మరి సాగరయ్య గారికి, సాగరయ్య గారికి సింబల్స్ ఆఫ్ క్రైస్ట్ పరిచర్య తరపున నేను హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి అయ్యగారు నాన్నగారు కూడా చాలా విపరీతమైనటువంటి పరిచర్య కల్వరి బాప్టిస్ట్ చర్చ్ తన భుజస్కంధాల మీద వేసుకొని అనేక సంఘాలలో సంఘ స్థాపన చేయటానికి అమూల్యమైన పరిచర్యను ఆయన జరిగించి ప్రభు సన్నిధికి వెళ్ళారు. సుందర్ సింగయ్య గారు, ఆయన తెలియని వారు ఎవరు ఉండరు. ఆ వారసత్వంలో వచ్చి ఈ సీతానగర్ ప్రాంతంలో ఇంత చక్కటి పరిచర్యను జరిగిస్తున్నటువంటి మరి సాగర్ రాయ్ గారికి, దైవజనులకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే వరుసలో మరి తండ్రి సమానులు, దైవజనులు చాలామంది వేదిక మీద కూర్చొని చక్కని శుభాలు చెప్పారు. అయ్యగారు ఐపీసీ చర్చ్ నుంచి వచ్చి చాలామంది అయ్యగారు, మరి పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కాలం కొంచెం చాలా స్పీడ్గా ఉంది, మిమ్మల్ని ఎక్కువసేపు హింసించను. అయ్యగారు చెప్పినట్టే ఒక వార్త మీతో చెప్పి నేను ముగించేస్తాను. ఆ వార్తను ఆయన క్లుప్తంగా చెప్పారు, నేను కొంచెం వివరంగా చెప్తా. సిలువను గురించినటువంటి వార్తలు 3 రకాలు: సాధారణమైన వార్త, శుభవార్త, దుర్వార్త. ఒక వార్త మనకి ఎప్పుడు శుభవార్త అవుతుంది, ఒక వార్త ఎప్పుడు మనకి దుర్వార్తగా మిగిలిపోతుంది, లేదా ఒక వార్త సాధారణమైనదిగా ఎప్పుడు మిగిలిపోతుంది అన్న విషయాన్ని విపులీకరించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాను. పరిశుద్ధుడా, ఈ మంచి సమయం మీరు మాకు ఇచ్చారు. ఈ సీతానగర ప్రాంతంలో మీ సేవకులు సాగరయ్య గారిని ప్రేరేపించి అనాది కాల సంకల్పంలో ఈ సాయంత్రపు కూడిక ఉన్నదని మేము విశ్వసిస్తా ఉన్నాం. ఇప్పుడు మీ నామము హెచ్చించబడాలి, మేము తగ్గించబడాలి. మహిమనికే, ఘనతనికే, ప్రభావమునికే చెల్లిస్తూ యేసుక్రీస్తు ఉన్నత నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. జిమ్ క్యావిజల్ అనేటువంటి ఒక ఆయన ఒక సాధారణమైన క్రైస్తవుడు. 1991 నుంచి చాలా కాలం సినిమా ఇండస్ట్రీలో చాలా గొప్ప యాక్టర్గా మిగిలిపోయాడు. 32 సినిమాలు తీశాడు ఆయన, 32 సినిమాలు. ఆయనకు ఒక ఆఫర్ వచ్చింది. మెల్ గిబ్సన్ అనేటువంటి ఆయన కూడా మంచి డైరెక్టర్, మంచి యాక్టర్. ఆయనకు ఒక తలంపు కలిగింది, ఒక మంచి సినిమా యేసుక్రీస్తు పేరు మీద తెరకెక్కించాలని. దాని గురించి వెతుకుతూ ఉంటే జిమ్ క్యావిజల్ కనిపించాడు. మనిషి బాగున్నాడు, సరిపోతాడు అని ఆలోచించుకొని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. జిమ్ క్యావిజల్ చాలా సాధారణంగా ఈ సినిమా చేయటానికి ఒప్పుకున్నాడు. చాలామంది అన్నారు, ఇది కొంచెం కష్టమవుతుందేమో, ఆలోచించుకో అన్నారు. ఈ సినిమా తీసిన తర్వాత నీకు మరలా అవకాశాలు రాకపోవచ్చేమో అని అన్నారు. కానీ జిమ్ క్యావిజల్ చాలా లైట్గా తీసుకున్నాడు. ఆ సినిమా చేయటానికి ఆయన ఆసక్తి కనపరిచాడు. సినిమా ప్రారంభించడం ముందు అతనికి చాలామంది ఇచ్చినటువంటి ఆలోచనలో కొన్నింటిని పరిగణలోనికి తీసుకున్నాడు. ఇది చాలా అమూల్యమైన పాత్ర, నువ్వు ప్రపంచానికి చాలా అమూల్యమైన సందేశాన్ని ఇవ్వబోతున్నావు,
కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఇందులో పాలు పంపులు పొందాలి, అనాలోచితంగా చేయటానికి పూనుకోవద్దు అని చాలామంది ఇచ్చినటువంటి కొన్ని ఆలోచనల్ని కొన్నింటిని పరిగణలోకి తీసుకొని, చాలా కాలం అయిపోయింది ప్రార్థన చేసి, చాలా కాలం అయిపోయింది బైబిల్ చదివి, కానీ బైబిల్ చదివి ప్రార్థన చేసి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని డైజెస్ట్ చేసుకోవటానికి ఓ 2-3 రోజులుండి ఉపవాసం ఉండి ఈ పని చేద్దాం అనుకున్నాడు. సరే, ఉపవాసం ఉండి ఆయన నిబద్ధతతో ఈ యొక్క ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమాని తీయటానికి సిద్ధపడ్డారు ఇద్దరు. సన్నివేశాలన్నీ జరిగిపోతూ ఉన్నాయి. చాలా సులువుగా ఉంది, ఏదేదో చెప్పారు, ఏం కాదు చెలేగా నడిచేద్దు బండి అనుకున్నాడు. అయితే ఒక కీలకమైన ఘట్టానికి వచ్చారు. అదేంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని 39 కొరడా దెబ్బలు కొట్టడం, అది సన్నివేశం. అయితే అది ఎట్లా కొడతారంటే, ఈ వ్యక్తి వీపు వెనకాల ఒక మెటల్ షీట్ పెడతారు, ఈ ప్రాంతం వరకు ఇదంతా పెడతారు, మెటల్ షీట్ పెడతారు. నిజమైన కొరడానే వాడతారు, నిజంగానే కొడతారు, మామూలు దెబ్బలు కాదు, ఏదో వేరే రకంగా మాయా ప్రలోభం పెట్టేది కాదు, నిజంగానే కొడతారు. కాబట్టి మెటల్ షీట్ పెడతారు, మెటల్ షీట్. కనుక వీళ్ళు ఎట్లా కొట్టినా ఆ షీట్ మీద తగులుద్ది, ఆయనకేం అనిపించదు. అడుగున్నర ఎత్తు ఒక దిమ్మ పెట్టారనమాట. దిమ్మ పెట్టి అట్లా వంచారు. నేను ముందుకెళ్ళక దాని గురించి వివరిస్తా. అట్లా అలా వంగారనమాట. ఆయన ఇట్లా వంగాడు. సో ఇప్పుడు కొట్టే సన్నివేశం అనమాట. మెల్ గిబ్సన్ స్టార్ట్ అన్నాడు. అనేసరికి అటు ఇటు ఉన్న రోమన్ సైనికులుగా నటిస్తున్న వాళ్ళు కొట్టడం మొదలుపెట్టారు. ఈయన యాక్ట్ చేస్తున్నాడు, అటు ఊగుతున్నాడు, ఇటు ఊగుతున్నాడు. తలవని తలంపుగా ఆ మెటల్ షీట్ పక్కనున్న భాగానికి ఆ కొరడాకి కట్టినటువంటి ఇనుప కొమ్ము గుచ్చుకుపోయింది. వీడు మెటల్ షీట్ మీదే ఉందనుకొని ఇట్లా కొట్టి ఇలా లాగుతారనమాట. ఇట్లా తిప్పి ఇలా కొట్టి లాగుతారు. అట్లాగా యాక్ట్ చేద్దామని లాగితే చర్మం చీరుకుపోయి బయటకు వచ్చేసింది. వెంటనే మెల్ గిబ్సన్ చూస్తూ ఉన్నాడు, రక్తం వస్తూ ఉందేంటి కొరడాతో అని చూస్తూ ఉన్నాడు. జిమ్ క్యావిజల్ పిచ్చి కేకలేసి పడిపోయాడు, స్పృహ కోల్పోయాడు. దాదాపుగా హాస్పిటల్లోకి తీసుకొని పోయారు. 14 అంగుళాలు లోపలికి దిగిపోయింది. అది 14 అంగుళాలు లోపలికి, 24 కుట్లు పడినాయి చాలా దూరంలో. 3 రోజులు మనిషి మాట్లాడలేకపోయాడు. 3 రోజులు మనిషి మాట్లాడలేకపోయాడు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న జిమ్ క్యావిజల్ ఆలోచన చేస్తూ ఉన్నాడు. కల్వరి సిలువ దృశ్యాన్ని అప్పుడు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జిమ్ క్యావిజల్. చాలా ఈజీ అనుకున్నానే, చాలా సులభం అనుకున్నానే, ఒక్క దెబ్బకి వారం రోజులు నేను ఇక్కడుంటే 39 కొరడా దెబ్బలకి ఆయన ఎట్లా తట్టుకున్నాడు? ఇది ఎట్లా సాధ్యమైంది ఆయనకి? ఇది అంత సాధ్యమైన పని కాదు. భయపడతా ఉన్నాడు, పెదవులు వణికిపోతా ఉన్నాయి, శరీరం వణికిపోతా ఉంది. అచేతనంగా బెడ్ మీద నుండి కిందకు కూర్చొని మోకరించి నిజ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, చాలా సున్నితంగా ఆలోచించాను, చాలా తేలిగ్గా ఆలోచించాను, చాలా తక్కువగా అంచనా వేశాను నీ సిలువ శ్రమని. కానీ అర్థమవుతా ఉంది ప్రభువా, అర్థమవుతా ఉంది నీ వేదన, అర్థమవుతా ఉంది. ఆఖరి ఘట్టంకి వచ్చారు. సిలువ మీద వేలాడవలసినటువంటి పరిస్థితి. జిమ్ క్యావిజల్ గుండెలో ఒకలాంటి భయం కలుగుతూ ఉంది. భయం ఒళ్ళంతా వణుకు పుట్టిస్తూ ఉంది. ఈ సన్నివేశాన్ని నేను చేయగలనా అన్నటువంటి వేదన, బాధ, భయం, ఆందోళన మనిషి జీవితాన్ని చుట్టేస్తూ ఉంది. నిలబడ్డాడు, యాక్షన్ అన్నాడు, చేస్తూ ఉన్నాడు. మెల్ గిబ్సన్ సాటిస్ఫై అవ్వట్లేదు. యాక్షన్ అన్నాడు, చేస్తూ ఉన్నాడు.
3.5 దినాలు అయిపోయింది కానీ ఆ షాట్ అవుట్ లేదు. మనిషి ఇంకా ఆఖరిగా నీలంగా మారిపోతా ఉన్నాడు. ఎందుకంటే రక్త ప్రసరణ జరగట్లే. ఎందుకంటే ఇట్లాగా సిలువ మీద వేలాడాడు. ఆయన ఆకాశానికి భూమికి మధ్య ఉన్నాడు. ఆయన కాలు కింద ఉన్న చిన్న పెటుకిలం అన్నటువంటి చిన్న చెక్క మీద వేలాడుతూ ఉన్నాడు. ఇలా ఏలబడతా ఉన్నాడేమో, డొక్కలు మీదకు పోతా ఉన్నాయి, శక్తి లేదేమో, 3.5 దినాలు బట్టి అట్లనే వేలాడుతూ ఉన్నాడేమో, ఊపిరి బయటకు తీసుకోలేకపోతా ఉన్నాడు. ఊపిరి ఈ మెదడుకి అందలేకపోవటం వలన శరీరం నీలంగా మారిపోతూ ఉంటే, దేవా శక్తినే ఇప్పుడు అర్థమవుతుంది నీ వార్త. సిలువ త్యాగం నేను చాలా దగ్గరగా అర్థం చేసుకోగలుగుతున్నాను. నాకు అర్థమైపోతా ఉంది. వెంటనే షూటింగ్ ఆపేశారు. చాలామంది వెళ్ళారు. ఎందుకు సార్ అట్లా గారిచ్చారు మీరు, ఏమైంది మీకు అని అడుగుతా ఉన్నారు చాలామంది దగ్గర ఉన్న వాళ్ళకి. జిమ్ క్యావిజల్ ఇస్తున్న అద్భుతమైన స్టేట్మెంట్ ఏంటి అంటే, నటించటమే అంత కష్టమైతే నిజంగా యేసు సిలువలో ఎలాగ భరించాడు. నటించటమే అంత కష్టమైతే మీకు ఎట్లున్నదో నా ఒంటి మీద రోమాలు లేస్తూ ఉన్నాయి. నటనకే అంత కష్టమైతే నిజ జీవితాన్ని నీ కొరకు నా కొరకు సిలువలో వేలాడి నలిగిపోయిన యేసయ్య ఎట్లా భరించుంటాడు. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే సినిమాలో యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించినటువంటి శ్రమలు 30% కానీ ఆ సినిమా అనేక మంది జీవితాలను మార్చింది. అనేక మంది జీవితాలను, ఆ ప్రశ్నలలో ఉన్నటువంటి అనుమానాలను తొలగించింది. సినిమా హాల్ ఉన్న ప్రతి దేశములో ఆ సినిమా ప్రదర్శించబడింది. ఆ సినిమాకు వాడిన భాష అందరికీ వచ్చిన భాష కాదు, అరామిక్. యేసుక్రీస్తు ప్రభువారు వాడినటువంటి భాష వాడారు. దానికి అన్నారు, ఆ భాష పెడుతున్నావేందిరా, ఎవరికి అర్థమవుతుంది అంటే, నాకు తెలియదు, దేవుని తలంపుతో పోతున్నానని. ఆ సినిమాకి 11 ఆస్కార్ అవార్డులు వచ్చినాయి. ఎవ్వరూ సంపాదించలేనంత డబ్బు వచ్చింది. అదంతా పక్కన పెడితే ప్రపంచంలో అనేక మంది సిలువను నిదానించి చూడటానికి అది ఒక అద్భుతమైనటువంటి మార్గం అయిపోయింది. ఆలోచించేయండి. గుడ్ న్యూస్, ఇది మీ అందరికీ శుభవార్త. ఇది అర్థం కాకపోతే మనకు మిగిలింది దుర్వార్త, నరకానికి పోవటం. ఇలాంటి వ్యక్తి జీవితాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం? చరిత్ర ఉంది ఒక పక్క, సాక్ష్యం ఉంది ఒక పక్క, అవకాశం ఉంది ఒక పక్క. ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు? జిమ్ క్యావిజల్కి అర్థమైంది. ఆ తర్వాత ఒక్క సినిమా కూడా తీయలేదు ఆయన. దేవుని సేవకునిగా ఆయన పరిచర్యలో మునిగిపోయాడు. ఆయన చప్పట్లు కొట్టదు, చప్పట్లు అసలు కొట్టదు. పూర్తిగా అయిన తర్వాత కొడతారో ఏడుస్తారో మీ ఇష్టం. అప్పటిదాకా నిశ్శబ్దంగా వినండి. కొడితే ప్రభుకే కొట్టాలి, నాలాంటి వాడి మాటలకు కాదు. నేను గాడిద లాంటోడిని. యేసుక్రీస్తు ప్రభువు గాడిద మీద ఉన్నంత వరకే దానికి విలువ. మీరు అంతే, మీ మీద ఆయన కాంతి ప్రసరించినంత వరకే విలువ. ఆ కాంతిలో నుంచి మనం బయటకు పోయామో చిమ్మ చీకటి. అర్థం ఉండదు ఈ జీవితానికి, అర్థం ఉండదు ఈ జీవితానికి. కనుక ఈరోజు నేను మీకు ఆ వ్యక్తి జీవితాన్ని 2700 సంవత్సరాల క్రితం ప్రవచన రీతిగా ప్రవచించిన ఒక భక్తుని పుస్తకంలో నుంచి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము మినీ బైబిల్ అంటారు. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలుంటే యెషయా గ్రంథానికి 66 అధ్యాయాలు ఉన్నాయి. 66 అధ్యాయాలు ఉన్నాయి. అందులో 39 అధ్యాయాలలో మనకు కనిపించేది ఏంట్రా అంటే, దేవుని ఉగ్రత, దేవుని తీర్పు, దేవుని నీతి. మొదటి 39 అధ్యాయాలలో
ఆఖరి 27 అధ్యాయాలు అంటే నూతన నిబంధనగా గుర్తించబడినటువంటి ఆ విషయాలు, అందులో మనకు కనిపించేది ఏంటే దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని విమోచన అద్భుతంగా రాసుకుంటూ వచ్చాడు. యెషయా గ్రంథాన్ని మీరు చక్కగా చదివేస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ ఛాయ, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత ప్రత్యక్షత అద్భుతంగా అర్థమైపోద్ది. మీకు ఇంకేమీ టోక లేదు అనమాట. మీరు చదివే విధానాన్ని బట్టి ఉంటుంది. అలాంటి భక్తుడు అద్భుతంగా రాసుకుంటూ వచ్చాడు. యెషయాని పక్షిరాజు అంటారు. ఎందుకో తెలుసా? అన్ని పక్షులు ఇలా ఎగిరితే పక్షిరాజుగా పిలువబడే గ్రద్ద చాలా లెక్కన ఎగురుద్ది, చాలా మీదన ఎగురుద్ది. దాని సొగసే వేరు, దానికి ఉన్న శక్తి వేరు, దానికి ఉన్న విధానమే వేరు. యెషయా రాసినటువంటి ఈ యొక్క గ్రంథంకున్నటువంటి సొగసు వేరు, దానికున్న విధానం వేరు. అది మనకు చెప్పేటటువంటి సమాచారం మహా అద్భుతం, మహా అద్భుతం. కళ్ళకు కట్టినట్లు రాసుకుంటూ వచ్చాడు. 2700 సంవత్సరాల క్రితమే ఆయన తర్వాత 700 సంవత్సరాల తర్వాత రాబోయే ఈ లోక రక్షకుని గురించి కళ్ళకు కట్టునట్లు రాసుకుంటూ వచ్చాడు. ఆయన అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఆయన ఎట్లా పుడతాడు, ఆయన ఎట్లా జీవిస్తాడు, ఆయన జీవితంతో ఎట్లా ఆడుకుంటారు, ఆయనను ఎలాగ చంపేస్తారు, ఆయనను ఎక్కడ పాతి పెడతారు, ఆయన ఎలా తిరిగి లేస్తాడు, ఆయన మన కొరకు చేసినటువంటి శుభవార్త ఎట్లా ఉంటుంది, సూపర్గా రాసుకుంటూ వచ్చాడు. ఎంత అయితే అంత. నేను టైము ఎక్కువగా తీసుకోను, రేపు ఆరాధన ఉంది. నేను చాలా కాన్షియస్గా ఉన్నాను కాబట్టి చాలా త్వరగానే విడిచిపెడతాను. చాలా సులభంగా మీకు అర్థం అవ్వటానికి కొన్ని విషయాలను చెప్పి నేను ముందుకెళ్ళటానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనాన్ని బిగ్గరగా ఎవరైనా చదవగలిగితే, మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవడికి బయలుపరచబడిన. నా వైపు చూస్తారా మీరందరూ? మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. ఈ లోకంలో విపరీతంగా ఉన్నది పాపమా పుణ్యమా? సూపర్ సూపర్. ఈ లోకంలో విపరీతంగా ఉన్నది పాపం, అలా అలా అడపా కనిపించేది పుణ్యం కదా. కానీ మనుషులు విపరీతమైన పాపాన్ని చేసినప్పుడు వాడి పాపాన్ని బట్టి ఈ శరీరాన్ని ఆడు విడిచిపెట్టిన తర్వాత వేరే రకమైన జీవితాలు జీవిస్తాడు అని కొన్ని తెలియజేస్తూ ఉంటాయి. అంటే ఈ శరీరాన్ని మనిషిగా విడిచిపెట్టిన తర్వాత వాడు ఒక కుక్కనో నక్కనో చెట్టునో అట్లా అవుతాడు. అది ఆడి పాపాన్ని బట్టి అట్లా అవుతాడు కదా. ఇట్లా మనం ఆలోచించుకుంటూ పోతే పాపము లోకములో విపరీతంగా ఉంది, పుణ్యం తక్కువగా ఉంది. అట్లాంటప్పుడు మనుషులు తక్కువగా ఉండాలి, కుక్కలు జంతువులు చెట్లు ఎక్కువగా ఉండాలి. కానీ భారతదేశమే కాదే, ప్రపంచ జనాభా 800 కోట్లు దాటిపోయింది. ఏమర్థమవుతుంది మీకు? 800 కోట్లు దాటిపోయింది. ఇంకో మాట చెప్పనా? ఇంకొక మాట, చికెన్ 270 రూపాయలు అయిపోయింది. డిమాండ్ ఎక్కువైపోయింది తినేసిన వాళ్ళు. మీ ఊళ్ళో ఎట్లా ఉందో కదా, ఆలోచన చేయండి. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను. బైబిల్ ఏమంటుందో తెలుసా? నీకు ఒకటే జీవితం రా, ఒక్కటే జీవితం. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఈ దేహం ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడికి వెళ్ళిపోద్ది. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? పరలోకి వెళ్ళిపోద్ది. కనుక ఈ ఒక్క జీవితంలోనే నీ బ్రతుకును నువ్వు సరి చేసుకోవాలి. వేరే జీవితాలు లేవు, వేరే అవకాశాలు లేవు. ఎందుకో తెలుసా? నేను మనిషిని, విచక్షణ నాకు ఇచ్చాడు, జ్ఞానము నాకు ఇచ్చాడు, ఆలోచన నాకు ఇచ్చాడు, మంచి చెడ్డల తారతమ్యాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి నేను పాపం చెయ్యాలా లేదా అన్నది నా విచక్షణ మీద ఉంటుంది, పాపం చెయ్యాలా లేదా అన్నది నా ఎన్నిక మీద ఉంటుంది. నాకు స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛ ఉంది. చెట్టుకు స్వేచ్ఛ లేదు. అది ఎట్లాగా తర్వాత జీవితాన్ని పొందుకుంటుంది. చెట్టు కింద మీరు నిలబడ్డారనుకోండి, పెద్ద గాలేసేస్తుంది. ఒకడు మంచోడున్నాడు, ఒకడు చెడ్డోడున్నాడు. అరే నేను కొమ్మ విరిగిపోయి నేను చెడ్డోడి మీద పడకూడదే, మంచోడి మీద అనుకుంటుందా? దానికి తెలియదు. మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మను. మనిషికి ఒకటే జీవితం, మనిషికి ఒకటే జీవితం. ఆ జీవితంలోనే మనం యథార్థమైనటువంటి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని అనుభవించటానికి ఇష్టపడాలి. అలా ఇష్టపడినప్పుడు ఆ వార్త దుర్వార్తగా మిగిలిపోద్ది. మీకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, మీకు చాలా స్పష్టంగా. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మేను. దేవుడు మనల్ని గొర్రెలతో పోల్చాడు.
గొర్రెలతో. ఎందుకో తెలుసా? గొర్రె చాలా సున్నితమైన జంతువు కదా. దానికి రెండు తెలియవు. ఒకటేంటో తెలుసా? అది పారిపోలేదు, పోట్లాడలేదు. అది పారిపోలేదు, పోట్లాడలేదు. అది అట్లా ఉండిపోద్ది అంతే. దాన్ని పట్టుకోవడం చాలా సులభం. దానికి రెండు తెలియవు. అందుకే చాలా సున్నితమైన జంతువు. అదే నా బతుకులో జరిగినటువంటి సన్నివేశం. నేను పాపము నుంచి పారిపోలేకపోయాను, పాపాన్ని జయించలేకపోయాను. ఈ రెండిటి మధ్య నలిగిపోయి దేశం విడిచి పారిపోవాలనుకున్నాను, కుదరలే. రాష్ట్రం విడిచి పారిపోవాలనుకున్నాను, కుదిరింది. వేరే రాష్ట్రం వెళ్ళిపోయాను, వేరే జనాల దగ్గరికి వెళ్ళిపోయాను. నేను ప్రాంతం మారాను కానీ పాపము నుంచి దూరంగా పోలేకపోయాను. నేను జనాలను మారాను కానీ నా యొక్క ప్రవర్తన మార్చుకోలేకపోయాను. పాపంతో పోరాడలేక, పాపం నుంచి పారిపోలేక నేను ఉన్న ప్రాంతం నుంచి పారిపోయాను, నేనున్న జాతి నుంచి పారిపోయాను, నా సొంత కుటుంబం నుంచి పారిపోయాను. కానీ నా పాపం నాలో అట్లనే ఉంది, నా దరిద్రత నాలో అట్లనే ఉంది. సముద్రము మధ్యకు పోయి జీవితాన్ని జీవిస్తే ఎవడు చూడలేడు అనుకున్నాను. సముద్రము మధ్యలో ఉంటే నన్ను ఎవడు పట్టించుకోడు అనుకున్నాను. నా ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు అనుకున్నాను. దేవుడు అంటున్నాడు, రే, నా కనుదృష్టి నుంచి పారిపోవడం నీ వల్ల కాదురా. నువ్వు ఆకాశానికి ఎక్కినా, భూమికి ఎక్కినా, భూమి దిగంతాలకు వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడకు నేను ఉంటాను రా. నా కన్ను దృష్టి నుంచి తప్పించుకోవడం నీ వల్ల కానే కాదు అన్న సత్యాన్ని నేను నమ్మలే. నేను చాలా గొప్పవాడిని అనుకున్నాను, నా తెలివితేటలు చాలా గొప్పవి అనుకున్నాను. కుటుంబాన్ని వదిలేశాను, భార్యను వదిలేశాను, సమాజాన్ని వదిలేశాను, దేవుణ్ణి వదిలేశాను. పాపాన్ని వదలేక, పాపంతో పోరాడలేక, పాపం నుంచి పారిపోలేక గొర్రెలాగా నిలబడిపోయాను. అలాగ నేను నడి సముద్రంలో విపరీతమైన తుఫాను మధ్యలో నలిగిపోతా ఉన్నాను. భయంకరమైన తుఫాను నా మీద దాడి చేస్తూ ఉంది. చాలా హ్యాపీగా బతికేస్తున్నాను అనుకున్నాను. నేను క్రిస్మస్కి మెయిన్ల్యాండ్ వస్తూ ఉన్నాను. సముద్రపు మధ్యలో నుంచి మెయిన్ల్యాండ్ వస్తూ ఉన్నాను. ఒక స్పీడ్ బోట్ ఎక్కాను. డిఆర్డిఏ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది బాలాసోరు ప్రాంతంలో. అక్కడ క్షిపణి తయారు చేస్తూ ఉన్నారు. డిఆర్డిఏ ప్రాపుల్ అంటే మన యొక్క రక్షణ శాఖ వాళ్ళు. అప్పుడు దానికి మన ప్రెసిడెంట్ గారు అబ్దుల్ కలాం గారు ముఖ్య అతిథిగా ఉన్నారు, ముఖ్య సలహాదారుగా ఉన్నాడు. ఆయనే పర్యవేక్షించేవాడు. అనేక సార్లు ఆయన అక్కడికి వచ్చాడు. నేను సన్నిహితంగా ఆయనతో నడిచిన క్షణాలు నాకు తెలుసు. అలాంటి పరిస్థితుల నుంచి క్రిస్మస్కి వస్తూ ఉన్నాను. స్పీడ్ బోట్లో వస్తూ ఉన్నాను. బోటు చాలా స్పీడ్గా వెళ్తూ ఉంది. షిప్ అయితే 6 గంటల పట్టుద్ది, స్పీడ్ బోట్ అయితే 50 నిమిషాల్లో వచ్చేస్తాం. అది వస్తూ ఉంటే ఒక దగ్గరకు వచ్చేసరికి కరెంటు తగిలింది మాకు. వెంటనే మా ప్రయాణిస్తున్న బోటు 3 మీటర్ల మీదకెళ్ళి 10 అడుగుల మీదకెళ్ళి కింద పడింది. అందరికీ లైఫ్ జాకెట్లు లేవు అక్కడ. అది ప్రాజెక్ట్ మేనేజర్ వాడేటటువంటి స్పీడ్ బోట్. అందులో 5 లైఫ్ జాకెట్స్ ఉంటాయి. అయితే ప్రాజెక్ట్ మేనేజర్ కేరళకు చెందిన ఆయన, పొడుగాటు ఓడు, బలమైన ఓడు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క లైఫ్ జాకెట్స్ 60 కేజీల బరువు మాత్రమే మోస్తాయి. కనుక ఆయన 60 కన్నా ఎక్కువ ఉన్నాడు కాబట్టి కింద ఒకటి మీద ఒకటి కట్టేశారు. ఇంకెన్ని మిగిలితాయి? 5లో 2 పోతే 4 ఉన్నాం. 3 వాడ సిబ్బంది కట్టేశారు. నాకు లేదు. విపరీతంగా తాకిడి, అలల తాకిడి. నాకు లైఫ్ జాకెట్ లేదు కదా అని సముద్రం నిమ్మలించలేదు, నా మీద జాలి పడలేదు, నా మీద కసున్నట్టు ఇంకా రేగిపోయింది. మేము ఉన్నటువంటి బోటు ఎప్పుడైనా తల్లకిందులు అయిపోతుంది అన్న సూచనలు చాలా స్పష్టంగా నాకు కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు నేను దేవుని వైపు చూడటం మొదలుపెట్టాను. ప్రభువా, నేను చావబోతా ఉన్నాను కదా, ఒక్క మాట పాపం నుంచి పారిపోలేక, పాపంతో పోరాడలేక నీ నుంచి పారిపోయాను. ఒక్క అవకాశం ఇస్తే మరలా పాపాన్ని జయించి నీ దగ్గరకు వచ్చానని 10 మంది ముందు సాక్ష్యం చెప్పిన తర్వాత నన్ను తీసుకో. ఇప్పుడు నువ్వేంటో నాకు అర్థమైంది, నీ ప్రేమ ఏంటో నాకు అర్థమైంది. నేను లోకము కళ్ళు కప్పగలను, లోకము నుంచి పారిపోగలను, నీ నుంచి నేను పారిపోలేను ప్రభువా. నీ బాహు నాకు అర్థమైందని కళ్ళు చెమర్చేటట్లు ఏడ్చాను. ఎందుకంటే 5గురిమి ఆ బోట్లో కక్కేసి దానిలోనే పొర్లం.
దానిలోనే పొర్లం. వాళ్ళందరికీ అష్యూరెన్స్ ఉంది, నాకు అది లేదు. నేను పడితే అడ్రస్ ఉండదు నాకు. కానీ నేను అడిగాను, ప్రభువా నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, పాపము చేసిన నా స్వజాతి మధ్య కూడా ఒప్పుకునే అవకాశం నీ చిత్తమైతే అని నేను ఎంతసేపు ప్రార్థన చేశానో నాకు తెలియదు. కానీ ఆఖరికి తుఫాను నిమ్మళించింది. డిఆర్డిఏ ప్రజల యొక్క హెలికాప్టర్స్ వచ్చినాయి, మమ్మల్ని పట్టుకొని భువనేశ్వర్ తీసుకొని వచ్చారు. మెయిన్ ల్యాండ్ మీద దిగగానే మోకరించి నేను ప్రభువుని అడిగాను, ప్రభువా నీ బాహు చాలా గొప్పదే. ఆ బాహువుని ప్రకటించడానికే వచ్చాను ఇక్కడికి. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవడికి అర్థమవుతుంది అంటే, హృదయాన్ని తెరిచి లోపలికి ఆయన ఆహ్వానించి ఆయనతో సంభాషణ చేసేవాడికి అర్థమవుతుంది. ఆయనకు జీవితంలో అవకాశం ఇచ్చేవాడికి అర్థమవుతుంది. నోరు తెరిచి ఆయనని దేవుడా అని పిలిచేవారికి అర్థమవుతుంది. అదే యెషయా భక్తుడు అన్నాడు, ఆయన వస్తాడు, మనందరి కోసం సిలువెక్కుతాడు, కానీ ఆయనను అవమానిస్తారు. శిష్యులలో ఒకడు అన్నాడు, అమ్మతోడు ఆకాశంతోడు ఈయన నాకు తెలీదు అన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నాడు, తిన్నాడు, పడుకున్నాడు, అద్భుతాలు చూసినటువంటి వాడు, ఈయనెవరో నాకు తెలియదు అన్నాడు. ఆయన బాహువు అర్థం కాలేదు. జ్ఞానులు అనుకున్నారు యూదుల రాజు పుడతాడు అంటే యూదుల రాజులింట్లో పుడతారు అనుకొని జ్ఞానులు కూడా హేరోదు దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవరికి అర్థం కావట్లేదు. రాజు అంటే బలంగా ఉంటాడు, రాజు అంటే గుర్రం మీద వస్తాడు, రాజు అంటే సైన్యం ఉంటుంది, సమూహం ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని అంచనా వేసుకున్నాడు. కానీ అంతకు భిన్నంగా ఉన్నాడు శాంతిరాజు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అర్థం కాడైనా ఎప్పుడు అర్థమవుతాడో తెలుసా? ఎప్పుడు అర్థమవుతాడో తెలుసా? నీ గుండె తెరు, ఆయన వైపు తిరుగు. నీ వైపు ఆయన తిరుగుతాడు. ఇక్కడే ఉన్నాడు ఆయన, నీ గుండె దగ్గర ఉన్నాడు ఆయన. నువ్వు పిలిస్తే పలుకుతాడు. అడిగే ప్రతిదానికి రాత్రి సమాధానం చెప్తాడు ఆయన. హల్లెలూయా. 2వ చరణాన్ని చదువుదాం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, సొగసైనను లేదు. అందున వైపు చూడండి. 10,000లో అతి సుందరుడు అని చెప్పబడింది. అతి కాంక్షణీయుడు, అపరంజి పాదాలు కలిగినటువంటి వాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు ఇట్లా కూర్చుంటే చిన్నపిల్లలు ఉరకలేసుకుని వెళ్ళిపోయేవారు ఆయన దగ్గరికి. అంత స్వరూపము కలిగినటువంటి వాడు, సొగసైన జీవితాన్ని కలిగినటువంటి వాడు. భౌతిక రూపమే కాదు, ఆయన ఆంతర్యం కూడా అంత సొగసైనది, అంత అందమైనది కదా. అందుకనే ఆయన చూసినప్పుడు ప్రజలు తండాలుగా ఆయన అద్భుతాలకు కాదు కానీ ఆయన వ్యక్తిత్వానికి, పేదల పట్ల ఆయనకున్న మమకారానికి, ఆయన చేసే సహాయానికి, ఆయన ఇచ్చే స్వస్థతలకు, వీటన్నిటినీ మించితే దేవుడు మా మధ్యకు వచ్చాడన్నటువంటి మంచి హృదయంతో ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడ్డారు కదా. అయితే కొద్దిసేపు జరిగింది. ఆ ముందు రోజే ఏం చేశారు అంటే గాడిదని తెచ్చారు, గాడిద కింద మట్టలేశారు, గాడిద మీద యేసయ్యను కూర్చోబెట్టారు. హోసన్నా హోసన్నా యూదుల రాజా హోసన్నా, యూదుల రాజా హోసన్నా అని పిలిచిన వాళ్ళు అక్కడి నుంచి 4 రోజులు అయిపోయిన తర్వాత వీడిని సిలువ వేయము అన్నారు వాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఆయన దేహం ఎలా ఉందో తెలుసా? వాడిపోయింది. లేత మొక్క అన్నాడు అంటే తెలుసా, నాజుకైన వాడు, సొగసైన వాడు, స్వరూపము కలిగినటువంటి ఆయన వాడిపోయాడు. ఎందుకో తెలుసా? గెత్సేమనేలో కూర్చున్నాడు అని. ఆఖరి రాత్రి ఇక గంట గడియలో వచ్చి సైనికులు పట్టుకుంటారు ఆయన్ని. అలాంటి పరిస్థితిలో ఆయన మోకరించాడు. ఆయన హృదయ వేదన తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఎక్కబోయే సిలువ కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. పొందబోయే బాధ, అవమానం, మాటలు, హేళన అన్నీ కూడా ఆయన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే ఆయన చాలా ఆవేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చాలా ఆందోళనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత మనిషిలాగా నాకు ఇది తీసేయి అన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన 100% దేవుడు, 100% మనిషి. చాలామంది అంటారు యేసు ప్రభు దేవుడు కాబట్టి భరించాడండి అంటారు. కాదు, ఆయన 100% నరుడిగా, 100% దేవుడిగా. అందుకే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తీసేయి అన్నాడు. కానీ అలా అన్నప్పుడు అక్కడ రాయబడిన మాట నాకు ఇట్లా అర్థమైంది, ఆయన తీసేస్తే
ఆ గిన్నె తాగకపోతే అది తాగాల్సింది నేను. ఆయన ఎక్కకపోతే ఎక్కాల్సింది నేను. ఆయన ఎప్పుడైతే అన్నాడో నా ముఖం కనిపించిందట. నా కుమారుడు, నా కుమార్తె భరించలేరు ప్రభువా, నేనే భరిస్తానన్నాడంట. వాడిపోయింది. మోకాళ్ళ మీద ఉన్నాడు. ఎంతసేపు ఉన్నాడో తెలీదు. ఎంతసేపు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడో తెలీదు. ఆయన ఒళ్ళంతా చెమటలాగా జిగురుగా ఉంది. చెమట తుడుచుకుందామని ఇలా అంటే ఆయన చేతికి చెమట తగలే, రక్తం తగిలింది. ఎందుకంటే ఆయన శరీరంలో ఉన్న బీపీ స్థాయి లూకా వైద్యుడు రాస్తాడు 280 మీదకి వెళ్ళిపోయిందంట. కనుక శ్వేత రంధ్రాల గుండా రావాల్సిన చెమట స్థానంలో చిన్న చిన్న నాళాలు చిట్లిపోయి అందులో నుంచి రక్తం వచ్చేస్తా ఉంది. తట్టుకోలేక ఆ యొక్క సిలువ గిన్నెను చూస్తూ ఉన్నటప్పుడు, సిలువ మరణాన్ని గుర్తుకు తెచ్చుకున్నటప్పుడు ఆయన నలిగిపోతా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు నలగలేవని, నువ్వు తట్టుకోలేవని, నువ్వు భరించలేవని ఆయన భరించడానికి సిద్ధపాటు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ శరీరం నుంచి రక్తం అంతా శరీరం నుంచి బయటకు వచ్చేసి ఉంటే ఆయన నాజూకైన ముఖం వడిలిపోయింది. అది చెప్తా ఉన్నాడు. అలా అయిపోతాడు ఆయన. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. ఎండిపోయాడు ఆయన. ఎందుకో తెలుసా? ఎండిన నా జీవితంలో చిగురు తీసుకురావటానికి, అడ్రస్ లేని నా జీవితానికి చిరునామాగా మారటానికి, అగమ్య గోచరంలో అంధకారంలో నలిగిపోతూ ఉన్నటువంటి నా జీవితానికి విలువనివ్వటానికి, విసర్జించబడి వెలివేయబడి అవమానాలతో కొట్టుకుంటూ నన్ను కౌగిట చేర్చుకొని ఊరి బయట బతకాల్సిన నా బతుకును ఊరి మధ్యన నిలిపి ఏలికగా చేయటానికి వాడిపోయాడు ఆయన. అపరంజితో సమానమైన ధర. ఎందుకు తెలుసా? ధర్మశాస్త్ర ప్రకారం రావాల్సిన ప్రతి పాపానికి తన శరీరంలో మూల్యం చెల్లించటానికి ఆయన పూనుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని తన శరీరంలో నెరవేర్చటానికి పూనుకుంటున్నాడు. ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో చెప్పింది, కానీ పాపము నుంచి విమోచన ఇవ్వలేకపోయింది. ధర్మశాస్త్రాన్ని నేను అంటాను ధర్మామీటర్ అంటాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జ్వరం వచ్చింది అంటే నోరు తెరువు అని నోట్లో ఏం పెడతాడు? ధర్మామీటర్ పెడతాడు. ధర్మామీటర్ ఏం చెప్పుద్ది? నీకు జ్వరం ఎంత ఉందో చెప్పుద్ది, కానీ నీ జ్వరాన్ని అది తొలగించగలదా? దానివల్ల కాదు. ధర్మశాస్త్రం కూడా అట్లనే నీ పాపపు తీవ్రత ఎంతో, నీ పాపపు స్థాయి ఎంతో, నీ బతుకేంటో చెప్పింది. అయితే ఆ బ్రతుకు నుంచి బయటకు రావడానికి నా సమస్యకు పరిష్కారాన్ని అది చెప్పలేకపోయింది. ఆ సమస్యకు పరిష్కారాన్ని చెప్పే ప్రక్రియలో చెప్పటానికి వచ్చిన మధ్యన బ్రతికిన దేవుడు వాడిపోవలసి వచ్చింది. యెషయా భక్తుడు ఎంత అద్భుతంగా రాస్తా ఉన్నాడో తెలుసా? మీకు మీ పాపము యొక్క తీవ్రత ఎంతో అర్థం కావాలి అంటే సిలువను చూడండి, సిలువలో వేలాడిన యేసయ్యను చూడండి. నీ పాపము ఎంత బలమైనదో, నీ పాపము ఎంత తీవ్రమైనదో, నీ పాపానికి ఉన్నటువంటి అక్కసు ఎంత దరిద్రమైనదో సిలువలో నజరేయుడైన యేసును చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. వాడిపోక ఏమైపోతాడు? ప్రపంచ మానవాళి పాపాన్నంతా తన నెత్తి మీద వేసుకొని ప్రపంచానికంతా విడుదల విమోచన ఇవ్వటానికి ఆయన పూనుకున్నప్పుడు మనందరి బాధ, నా బాధ నేనే భరించలేను, నా బాధ నేనే అనుభవించలేను, మనందరి బాధ వేసుకున్న ఆ మహోన్నతుడు వాడిపోక ఏమైపోతాడు? వాడిపోవలసి వచ్చింది పాపానికి మూల్యం చెల్లించే ప్రక్రియలో. అదే రాస్తూ ఉన్నాడాయన, అదే చెప్తూ ఉన్నాడాయన. నా అపరాధం ఆయనను చంపేసింది, నా అపరాధం ఆయనను వాడిపోయేటట్టు చేసిందని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మిమ్మల్ని బ్రతికించటానికి వాడిపోయాడండి నా దేవుడు. నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? వాడిపోయిన దేవుణ్ణి చూడు, విలువ వస్తుంది, జీవితానికి అర్థం వస్తుంది. అద్భుతం. అందుకే ఆయన జీవితం వాడిపోవలసి వచ్చింది. మీకు అర్థం అవటానికి చిన్న ఉదాహరణ చెప్పి ముందుకెళ్తా. మీ ఊరిలో మురికి కాలువలో ఎవడో పడిపోయాడు, ఆడు మునిగిపోతా ఉన్నాడు. దరిద్రమైన మురికి కాలువ, ది వర్స్ట్ అన్నమాట. కంపు తట్టుకోలేకపోతా ఉన్నారు.
ఆడు మురికి కాలువలో పడ్డాడని నువ్వు చూసావు, ముందుకొచ్చావు, రే పడిపోయావా, రే కాళ్ళు కొట్టరా, ఒరే చేతులు కొట్టరా, ఈత కొట్టి బయటికి రారా అంటే వాడు చేయగలుగుతాడా? అప్పుడు మనం ఈత నేర్పించాలా? ఏం చేయాలి? ఏం చేయాలి మనం అప్పుడు? పైకి తీయాలి. పైకి తీయాలంటే నువ్వేం చేయాలి? కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్తాడు ఎక్కడున్నాడు? బురదలో ఉన్నాడు. బురదలో ఉంటే మనకేమవుద్ది? బురద అంటుకుంటుంది. పాపము నుంచి నన్ను పైకి లేవనెత్తటానికి పరిశుద్ధుడైన దేవుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు కదా, అదే ఆయన మీద నా పాపం పడింది కాబట్టి వాడిపోయాడు నా దేవుడు, వాడిపోయాడు. యెషయా భక్తుడు ఇస్తున్నటువంటి వివరణ ఎంత అద్భుతమైన వివరణ చూడండి. అందుకే ఆయన మనల్ని అర్థం చేసుకోగలిగాడు. ఆయన ఎక్కడో ఉండి మనకేమీ చెప్పలేదు. ఇక్కడ నా తలరాతను రాసి అక్కడ నుంచి ఆయన నన్ను డైరెక్ట్ చేయలేదు, నా దగ్గరికే వచ్చాడు. మహిమలో ఉండే దేవుడు మట్టినైనా నా దగ్గరకు వచ్చి మట్టిలో నన్ను మహిమకు మార్చటానికి ఆయన మట్టిగా మారిపోయాడండి. అందుకే నా బాధంతా ఆయనకు తెలుసు. ఈ ప్రపంచంలో సమస్త సమస్యలకి ఆయనే పరిష్కారం, ఆయనే పరిష్కారం. ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి, యేసయ్య నీకు తెలుసా నా సహోదరుడు, నేను అన్నం పెట్టాను వాడికి, నా జీవితంలో చాలా భాగం వాడికి ఇచ్చేశాను, వాడి కోసం నేను చాలా అవమానాలు పడ్డాను, వాడి కోసం నేను చాలా వేదనలు పడ్డాను, వాడి కోసం చాలా మందిని కోల్పోయాను, వాడు నన్ను అవమానించి వెళ్ళిపోయాడు తెలుసా నీకు, వాడు నన్ను హేళన చేసి వెళ్ళిపోయాడు తెలుసా నీకు అర్థమవుతుందా అంటే ఆయన ఏమంటాడు తెలుసా, నాకు తెలుసు, యోధా కూడా నన్ను అలాగే చేశాడు, నేను నమ్మిన పేతురు కూడా నన్ను అలాగే చేశాడు, నేను ఎంతో నమ్మకం ఇచ్చినటువంటి తోమ కూడా అనుమానపడ్డాడు. నాకు తెలుసు ఆ బాధ ఏంటో. ప్రభువా నీకు తెలుసా, నేను ఒకసారి ఇంట్లో ఉన్నాను, చాలా ఒంటరిగా ఉన్నాను, చాలా డిప్రెషన్లో ఉన్నాను, చాలా నలిగిపోతా ఉన్నాను, మంచినీళ్ళు తీసుకోవడానికి కూడా నాకు అవకాశం లేదు, గొండి తరారిపోతూ ఉంటే ఎవడిని అడిగినా నీళ్ళు ఇవ్వలేదు ప్రభు అంటే, నాకు తెలుసు సిలువలో నేను కూడా ఎదుర్కొన్నాను, మీకోసం అరిచి 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 గొంతు తడారిపోతే నాకు చేదునిచ్చారు. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. ప్రభువా రేపు ఉదయం నేను పరీక్ష రాయబోతున్నాను, చాలా భయంకరమైన పరీక్ష, అది నా వల్ల కాదు ప్రభా, అది గుర్తొస్తుంటే వణికిపోతా ఉన్నాను అంటే, లక్షవారం రాత్రి గెత్సేమనలో నా పరిస్థితి అదే. gone through every pain. ప్రతి బాధలో నుంచి ఆయన వెళ్ళాడు గనుకనే మనకి మార్గాన్ని చూపించగలుగుతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి ఇబ్బందిని ఆయన ఎదుర్కొన్నాడు కనుకనే ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన వారులారా, నీ ప్రయాస ఏంటి చెప్పలే, నీ బాధ ఏంటి చెప్పలే, అదేదైనా నాకు అనవసరం, నువ్వు నా దగ్గరికి రా, శాంతినిస్తాను. ఓం శాంతి, ఓం శాంతి. ఆ ప్రక్రియలో ఆయన నలిగిపోయాడు, ఆయన వాడిపోయాడు. 3వ చరణాన్ని చదువుదాం. మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, చూడనొల్లని వాడుగాను. ఒక మాట, అందులో అన్ని మాటలు మనం అర్థం చేసుకోవడం టైం చాలదు. ఆయన తృణీకరించబడ్డాడు అంట. ప్రపంచంలో అబద్ధానికి ఉన్నటువంటి బలం సత్యానికి ఉండదు. సత్యం చెప్పులేసుకునే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేద్దంట. సత్యం చెప్పులేసుకునే లోపల అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది. దానికి ఉన్న బలం అంత గొప్పది. అందుకనే సత్యాన్ని బేగా తృణీకరిస్తాం. మనం సత్యాన్ని బాగా చులకనగా చూస్తాం, ఎద్దావా వేస్తాం, తక్కువగా చూస్తాం. పేతురు అట్లనే చేశాడు. ఏమి ఇట్లున్నావు, ముఖం ఏంటి అట్లున్నదంటే, రాత్రంతా చేపలు పట్టాను ప్రభా, వల్ల కాలేదంటే, సర్లే ముందు అక్కడ బోర్డు పెట్టు, కొద్దిగా ప్రజలతో మాట్లాడతా, తర్వాత లోపలికి వెళ్తా ఉన్నాడు. ప్రజలతో మాట్లాడాక లోపలికి వెళ్తా ఉన్నప్పుడు ఎక్కడ వేసావు బోర్డు, ఇక్కడే ప్రభా అంటే, అయితే మళ్ళీ వేయన్నాడు. ప్రభా ఇక్కడే వేసాను, మళ్ళీ ప్రభా ఇక్కడే వేసాను ప్రభా అంటే, వెయ్యయ్యా వెయ్యి. వల వేసాడు, చేపలు పడ్డాయి. మిమ్మల్ని ప్రశ్నేనా, అనుకోని పరిస్థితి నాకు వచ్చింది, ఆ పరిస్థితి నుంచి నేను గట్టెక్కాను, నాకు సంతోషం ఉంటుందా, బాధ ఉంటుందా? కానీ చేపలను చూస్తున్నాడు, యేసయ్యను చూస్తున్నాడు. చేపలను చూస్తున్నాడు, యేసయ్యను చూశాడు.
దబాలను సముద్రంలో దూకేశాడు. ప్రభువా, నేను పాపిని, నన్ను విడిచిపో అని చెప్పాడు. అర్థమయ్యాడు దేవుడు అప్పటికి. కానీ అంతకుముందు ఏం చేశాడు తెలుసా? తృణీకరించాడు ఆయన. స్పెసిఫిక్గా ఇద్దరు గురించి మాట్లాడతాను. చాలామంది తృణీకరించారు. పేతురు జనాలను బట్టి తృణీకరించాడు. ఇస్కరియోతు యూదా డబ్బు కోసం యేసయ్యని తృణీకరించాడు. మన తోమగారు ఆయన అనుమానంతో తృణీకరించారు. పరిసయ్యులు, శాస్త్రులు, హేరోదు, చాలామంది, ఎడం పక్కున్న దొంగోడు, వీళ్ళందరూ అహంకారంతో, అసూయతో ఆయనను తృణీకరించారు. దొంగ ద్వేషంతో ఆయన తృణీకరించారు. అనేక మంది అవమానపరుస్తుంటే కొంతమంది మాత్రమే ఆరాధన చేయటానికి ఇష్టపడ్డారు. కానీ చాలామంది ఆయన తృణీకరించారు. 2 విషయాలు చెప్తా ఉన్నాను. ఇక్కడ పేతురు లాంటి వాళ్ళు, యూదా లాంటి వాళ్ళు ఉన్నారా నాకు తెలియదు. మీరు దేన్ని బట్టి దేవుణ్ణి తృణీకరిస్తూ ఉన్నారు? పేతురైతే జనాలకు భయపడి, పేతురైతే చిన్నపిల్లకు భయపడి, పేతురైతే చట్టానికి భయపడి, పేతురైతే సంస్కృతికి భయపడి, సమాజానికి భయపడి, ఈయనెవడో నాకు తెలియదు అన్నాడు. ఇక యూదా ఎంత దారుణమైన మాట తెలిసింది. 30 రూపాయలు ఒక బానిస ఖరీదు. కోట్లు రాలే అనుకున్నాడంట. పోతున్నాడు, ఎంత వచ్చినా రావటమే అనుకున్నాడంట. 30 రూపాయలకి యేసయ్య నమ్మేశాడు. తృణీకరించాడు. నువ్వు నా దేవుడవు కాదు, నువ్వు నా గురువువు కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది డబ్బు కోసం, అధికారం కోసం, అవకాశాల కోసం, లోకం కోసం దేవుని తృణీకరిస్తున్నారు. ప్రజలకు భయపడి దేవునికి తృణీకరిస్తున్నారు. డబ్బుకు ఆశపడి, కోరికలకు ఆశపడి తృణీకరించబడ్డాడు ఆయన. సిలువేసినప్పుడు అయ్యయ్యో పేతురు దుర్మార్గుడు, దరిద్రుడు, పనికిమాలాడు అంటారు. కాదు ఆయన కాదు. ఆయన సిలువెక్కడానికి కారణం ఎవరు? కారణం ఏమిటి సిలువెక్కడానికి? పాపం. నా పాపం, నీ పాపం. మన పాపాన్ని బట్టి ఆయన సిలువేయబడ్డాడు. అది ఆయనే చెప్పాడు. ఇది కార్యం నేనే చేయాలి, నేను చేస్తా ఉన్నాను, ఇది స్వేచ్ఛగా చేస్తా ఉన్నాను. వాళ్ళు తృణీకరించినప్పటికీ ప్రాబ్లం లేదు. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఆయన తృణీకరించకండి, ఆయన విసర్జించకండి. మేలుకరమైన మార్గం అది, శ్రేష్టమైన మార్గం. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, మనకొక్కటే జీవితం, 100 జీవితాలు లేవు. ఈ మట్టిలో మీరే కాదు సృష్టిలో సృష్టించబడిన ప్రతి చెట్టు, ఈ చెట్టు చచ్చిపోతే భూమిలో ఏమైపోద్ది? కలిసిపోతుంది. ఈ దేహం కుళ్ళిపోద్ది, మట్టిలో కలిసిపోతుంది. ఒక కుక్క చచ్చిపోయింది, మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మదానుతై చేసిన దేవుని యొద్దకే వెళ్తుందని చెప్తున్నారు. ఇంత సత్యాన్ని చెప్పటానికి వచ్చినటువంటి మమ్మల్నే కానీ, సత్యాన్ని ప్రకటించడానికి ఉన్న ఈ దేవాలయాన్ని కానీ తృణీకరించడం మనకు మేలు కాదు. లిజన్ టు హ్యావ్. సత్యం ఎక్కడైనా సత్యమే. ఆలోచించండి, అవకాశం ఇవ్వండి. 4వ వచనం. నిశ్చయముగా మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను ఎంచితిమి. దేవుడిని బాధించాడట. చిత్రంగా లేదు? దేవుని వలన బాధించబడిన వానుగాను. ఎస్, పరిశుద్ధమైన దేవుడు పాపానికి ప్రాయశ్చిత్తం అడిగాడు. పరిశుద్ధమైన దేవుడు పాపాన్ని నిర్మూలన చేయటానికి పూనుకున్నాడు. ఆయన ప్రణాళిక వేశాడు తండ్రిగా, ఆయన అమలుపరిచాడు కుమారుడిగా, ఆయన నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడిగా. అర్థమవుతుందా మీకు? ప్రణాళిక వేశాడు తండ్రిగా, అమలుపరిచాడు కుమారుడిగా, ఒప్పుకుంటే నేను నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడిగా. దేవుడిని బాధ పెడతా ఉన్నాడు. ఎంత ఘోరమైన, ఇందాక మీకు చెప్పాను కదా, 1.5 మీటర్ కొరడ ఉంటుంది. చివరి 1/2 మీటర్కి వాళ్ళు ఎముకలు కడతారు, ఇనుము కడతారు, సీసా పెంకులు కడతారు.
ఇట్లా ఇట్లా తిప్పి కొడతారు, ఇలా 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 తిరిగి కొడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి ముందు అడుగున్నర దిమ్మ కట్టి 2 చేతులకి సంకెళ్ళు పెట్టి ఆయనను ఇలా కట్టారు. అంటే వీపు భాగం ఎట్లా ఉంటుందో ఆలోచించండి. వీపు భాగం ఎట్లా ఉంటుందో అలాంటి వీపు భాగం మీద 1 కాదు 2 కాదు, ఒక్క దెబ్బ కొడితే జిమ్ క్యావిజల్ గిడగిడలాడిపోయాడు, చచ్చిపోయే స్థాయికి వెళ్ళిపోయాడు, భయముతో వణికిపోయాడు. ఇంత దారుణంగా ఉంటుందా అన్నటువంటి ఆయనే 39 దెబ్బలు అట్లాంటివి డైరెక్ట్గా శరీరాన్ని తాకుతూ ఉంటే మీరు ఆయన షూలో కాళ్ళు పెట్టి ఆలోచించండి ఆయన ఎంత బాధపడి ఉంటారో దేవుడు కోరుకున్నాడు. అది ఎందుకో తెలుసా? నీ పాపం యొక్క తీవ్రతను పూర్తిగా తుడిచేసే ప్రక్రియలో, నిన్ను పరిశుద్ధుడిగాను నీతిమంతుడిగాను విశ్వాసిగాను రూపదిద్దే ప్రక్రియలో ఆయన ఆ స్థాయిలోనికి వచ్చేశాడు. లేదంటే ఆ స్థానం నీది నాది, దేవుడు అందుకనే దేవుని స్థానములో ఆయన నిలబడ్డాడు. దేవుడే దానికి పూర్తి క్రయధనాన్ని తన శరీరంలో చెల్లించటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ శిక్ష దేవుడే వేశాడు, ఆ శిక్షను దేవుడే తన శరీరంలో నిర్వహిస్తూ ఉన్నాడు. 5వ వచనాన్ని చదువుదాం. నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. సమాధానార్థమైన శిక్ష అంటే త్రాసు ఇలా పెట్టి అరే దొంగతనం చేసినడికి రాళ్ళ దెబ్బలు రా అంటే వాడిని నిలబెట్టి రాళ్ళతో కొట్టాలన్నమాట. అలా త్రాసులో పెడితే అది సరిపోవాలి. సమాధానార్థమైన శిక్ష. వీడు కళ్ళుతో పాపం చేశాడు, కళ్ళు పీకేయండి, సమాధానార్థమైన శిక్ష. వీడు నాలుకతో బూతులాడాడు, నాలుక కోసేయండి, సమాధానార్థమైన శిక్ష. వీడు కాళ్ళు దరిద్రం దగ్గరికి వెళ్ళి వీడు కాళ్ళు దరిద్రమైన ప్లేస్లో నిలబడ్డాయి, వీడు 2 కాళ్ళు తీసేయండి, సమాధానార్థమైన శిక్ష. నా అతిక్రమం, నా ద్వేషం, నా అసూయ, నా అపవిత్రత, దానికి పూర్తి మూల్యాన్ని చెల్లించడానికి ఇష్టపడ్డాడు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు తిరిగిపోయారు. లాక్డౌన్ కరోనా టైంలో ఒక టీవీ ఛానల్ వాడు సర్వే చేశాడు. లాక్డౌన్ టైంలో ప్రజలందరూ ఏం చేసుంటారు, ఎక్కువగా దేన్ని వాడుంటారు అంటే ప్రజలందరూ 92% మంది టీవీస్, మొబైల్స్ వాడినట్టు తెలిసింది. టీవీలు, మొబైల్స్ వాడినట్టు తెలిసింది. అతి విపరీతంగా నెట్ ఖర్చు చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత వాళ్ళ యొక్క మొబైల్స్లో, వాళ్ళ యొక్క టీవీలో అతి ఎక్కువగా వాళ్ళు చూసింది ఏంటిరా అని వాళ్ళు రీసెర్చ్ చేసి సైటులన్నీ చెక్ చేస్తే 92% మందిలో 89% మంది బ్లూ ఫిలాల్ చూశారట, పోర్నోగ్రఫీ చూశారట. దారి తప్పిపోయావు. అతిక్రమం ఎక్కువైపోయింది. అతిక్రమం అంటే ఏంటో తెలుసా మీకు? పాపం అంటే ఏంటో తెలుసా మీకు? పాపము అంటే చెయ్యమన్నది చెయ్యకపోవడం. బైబిల్ చదువుకోరా, ప్రార్థన చేసుకోరా, గుడికి రారా, మీరు అనుకుంటారు వ్యభిచారం చేయలేదు, మందు తాగలేదు, అబద్ధం చెప్పలేదు, ఇదే పాపం అనుకుంటారు. కాదే. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. నీకు దేవుడు సమయాన్ని ఇచ్చాడు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేయటానికి, అది చెయ్యకపోవడం మహాపాపం. నీకు దేవుడు తలాంతులు ఇచ్చాడు పరిచర్యలో వాడబడటానికి, అవి దేనికో వాడటం మహాపాపం. అబద్ధాలు ఆడటమే కాదు, ఆలోచించటం మహాపాపం. చెయ్యమన్నది చెయ్యకపోవడం పాపం అయితే, చెయ్యొద్దన్నది చేయటం అతిక్రమం. దావీదు అదే చేశాడు. ధర్మశాస్త్రం అంతా పూర్తిగా ఎరిగినటువంటి వాడు అదే చేశాడు కదా. నీ పొరుగువాని దేన్ని ఆశించొద్దు, అతిక్రమించాడు. వ్యభిచారం చేయకూడదు, అతిక్రమించాడు. నరహత్య చేయకూడదు, అతిక్రమించాడు. ఆజ్ఞను మేరకూడదు, అతిక్రమించాడు. అతిక్రమం. మన అతిక్రమ క్రియలను బట్టి ఐ డోంట్ నో ఇక్కడ కూర్చున్న మీలో ఎవరు అతిక్రమిస్తున్నారో వద్దు, దాని మూల్యాన్ని మీరు ఎక్కడే చెల్లించుకోవాల్సి వస్తుంది. దావీదు చేసిన పాపానికి భూమి మీదే
అతడు మూల్యాన్ని చెల్లించాడు. ఒప్పుకున్నాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు, యథార్థంగా ఒప్పుకున్నాడు. కానీ చేసిన పాపానికి కుమారుని కోల్పోయాడు. చేసిన పాపానికి కళ్ళ ముందే కొడుకు తన భార్యలతో చేసిన అపవిత్రతను చూడగలిగాడు. కొడుకుకు భయపడి కొండలకు పారిపోయాడు. దరిద్రంగా తన జనాంగంలో 70,000 మందిని కోల్పోయాడు. పాపానికి పర్యవసానం ఇక్కడే. తక్కువగా అంచనా వేయకండి. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. మన అతిక్రమ క్రియలను బట్టి, మనం చేసిన పాపాన్ని బట్టి సమాధానార్థమైన శిక్షను ఆయన చెల్లించటానికి ఇష్టపడ్డాడు. 1945 రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి సమయం. హిట్లర్ చాలా గొప్పగా రేగిపోతూ ఉన్నాడు. 13 దేశాల మీద విజయాన్ని సాధించేశాడు. అమెరికా మౌనంగా ఉంది, ఇంగ్లాండ్ మౌనంగా ఉంది, ఫ్రాన్స్ మౌనంగా ఉంది, జపాన్ మౌనంగా ఉంది, రష్యాతో శాంతి ఒప్పందం చేసుకున్నాడు, మౌనంగా ఉంది. ఇక దూసుకుపోతా ఉన్నాడు. ప్రపంచ చక్రవర్తిగా ఆర్యుడే 1000 సంవత్సరాలు ఈ భూలోకాన్ని పరిపాలించిన దృక్పథంతో ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో సాగిపోతా ఉన్నాడు. ఈ ప్రక్రియలో అతడు యూదులు చాలా తెలివైన వాళ్ళని ఎరిగి యూదుల్ని చంపేస్తే ఇక మనమే ఆధిక్యతలో ఉండొచ్చు, మనమే గొప్పవాళ్ళుగా పిలిపించుకోవచ్చు అన్నటువంటి దృక్పథంతో 60 లక్షల మంది యూదులను ఊచకోత కోసేశాడు. పెద్ద కాన్సన్ట్రేషన్ సెంటర్స్లో పెట్టేసి 20,000 మందిని రోజు అందులోకి పంపించేసి గ్యాస్ ఓపెన్ చేసి రోజుకి 20,000 మందిని చంపేసేవాడు ఆ సెంటర్స్లో పెట్టి. ఇలా లైన్లో వెళ్ళిపోతూ ఉంటే అబ్రహాం కాల్బీ అన్నటువంటి ఇలాంటి పాస్టర్ గారు ఒక ఆయన ఆ లైన్లో ఉన్న వాళ్ళందరి నెత్తి మీద చెయ్యేసి, భయపడకండి రా, చావు గురించి భయపడకండి, ఈరోజు మీరు రేపు నేను, ఏదో ఒక రోజు మనమందరము చచ్చి లోకం నుంచి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళబోయే ముందు రక్షణ పొందండి, పాప క్షమాపణ పొందుకోండి, పాపాలు ఒప్పుకోండి అని అందరు నెత్తి మీద చెయ్యేసి కాన్సన్ట్రేషన్ సెంటర్లోకి పంపిస్తూ ఉంటే ఒకరోజు ఒకడు నిలబడి ఏడుస్తూ ఉన్నాడంట. బోరుమని పరిగెత్తుకొని అబ్రహాం కాల్బీ గారు అక్కడికి వెళ్ళి ఆయన అడుగుతున్నారు, ఏమి భయం వేస్తుందా, ఏమి బాధ వేస్తుందా, ఏం తొందరపడిందంటే, లేదు సార్, ఆ భయం ఏమీ లేదు. నిన్న ఇదే లైన్లో మా ఆవిడ చచ్చిపోయింది, ఈరోజు నేను కూడా ఇదే లైన్లో నిలబడతా ఉన్నాను. నా బాధ ఏంటి అంటే, నాకు 7 సంవత్సరాల కూతురుంది, దానికి పోలియో, 2 కాళ్ళు పనిచేయు, మా ఇద్దరము చచ్చిపోతే దాని పరిస్థితి ఏంటి అని గుర్తొచ్చి ఏడ్చాను సార్, చావుకు భయపడి కాదు అంటే. అబ్రహాం కాల్బీ గారు పరిగెత్తుకొని పోయి ఆ చివరిలో ఉన్న జైలర్ దగ్గరికి వెళ్ళి అన్నాడట, ఆ లైన్లో కనబడుతున్నాడే ఎర్ర షర్ట్ వేసుకున్నాడు చూసారా, వాడి పరిస్థితి ఇది, వాడిని వదిలేండి సార్, వాడిని వదిలేండి సార్. అమ్మాయి అన్నదైపోతుంటే కుదరదు, 20,000 లెక్క సరిపోవాలి. ఆడు తప్పుకోవాలి అంటే, ఆడి స్థానంలో ఒకడు నిలబడాలంటే, పాస్టర్ గారు పరిగెత్తుకొని వచ్చి, అయ్యా నీ స్థానంలో ఎవరన్నా పెట్టేసి నువ్వు వెళ్ళిపోవచ్చు అంటే, ఆయనలా చూసి, బలేటోరు పాస్టర్ గారు మీరు, అయ్యా నేను తినలేకపోతున్నానంటే నాకు తినిపించినోడు ఉంటాడు సార్, అయ్యా నేను నడలేకపోతున్నాను అంటే నన్ను నడిపించినట్టు ఉంటాడు సార్, అయినా నేను లేవలేకపోతున్నానంటే నన్ను లేపి కూర్చోబెట్టినట్టు ఉంటాడు సార్, అయ్యా నేను చచ్చిపోలేకపోతున్నాను అంటే నా కోసం చచ్చినాడు ఎవడుంటాడు సార్. ఏం చెప్తున్నారు సార్ మీరు, భలే చెప్తున్నారంటే. అట్లనొద్దు, దేవుని మీద విశ్వాసం ఉంచు, నువ్వు తప్పుకో అని ఆయన స్థానంలో అబ్రహాం కాల్బీ గారు నిలబడ్డారు. అది తిన్నగా వెళ్ళిపోయింది, చాంబర్ లోపలికి వెళ్ళిపోయాడు, తాళం వేసేసాడు. ఈ బయట గ్లాసులో బయట ఈ వ్యక్తి ఉన్నాడు, లోపల పాస్టర్ గారు ఉన్నారు. గ్యాస్ రిలీజ్ చేశారు. ఉక్కిరి బిక్కిరితో నలిగిపోతూ ఉన్నాడు పాస్టర్ గారు, ఉక్కిరి బిక్కిరితో నలిగిపోతూ ఉన్నాడు పాస్టర్ గారు. బయట నుంచి చూస్తున్నాడు, ఆయన తట్టుకోలేకపోతున్నాడు, ఆయన ఊపిరి పీల్చలేకపోతున్నాడు. ఆయన చూస్తూ బయట ఈయన నలిగిపోతూ తట్టుకోలేక బయట నుంచి అంటాడు, పాస్టర్ గారు, పాస్టర్ గారు, మీరు లోపల భరిస్తున్న బాధ ఉందే అది మీది కాదు సార్, అది నాది. మీరు లోపల చస్తున్న చావుందే అది మీది కాదు సార్, నాది. నేను బయట బతుకుతున్న జీవితం ఉందే అది నాది కాదు సార్, అది మీది. ఎంత చక్కగా ఇక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్న మీరు జీవిస్తున్న జీవితం ఉందే, ఈ శబ్ద శ్రవణ తరంగం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో మీరందరూ జీవిస్తున్న జీవితం ఉందే అది మీది కాదు, మీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారిదే.
మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. నేను టైం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. 10 minutesలో నేను ముగించిపోతూ ఉన్నాను. నేను చాలా కాన్షియస్గా ఉన్నాను. నెక్స్ట్ మాటను చదువుదామండి, 6వ వచనాన్ని. మోపెను, నోరు తెరవలేదు, నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నాడు ఆయన. మౌనముగా నున్నట్లు నోరు తెరవలేదు. సిసిరో అనేటువంటి చరిత్రకారుడు ఇట్లా రాస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి. ఆయన శిలువ దర్శనాన్ని గురించి రాస్తా ఉన్నాడు సిసిరో అనేటువంటి చరిత్రకారుడు. నేను చాలా 2-3 సార్లు చెప్తా ఉన్నాను. నేను చెప్పే మాటలు కళ్ళబొల్లు కథలు కాదు, చరిత్రల నుంచి చెప్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి శరీరం ఎట్లున్నదో ఆయన చెప్తా ఉన్నాడు. రాత్రంతా కొట్టేశారు కదా, 39 కొరడా దెబ్బలు కొట్టేశారు కదా. ఆయన శరీరం ఎట్లున్నదంటే తెలుసా, 200 గుండు సూదులు ఒక్కసారి గుచ్చితే ఎట్లుంటుందో అట్లున్నదంట. రాత్రంతా రగిడిపోయింది శరీరం, చీరుకుపోయింది శరీరం. అలాంటి శరీరం మీద కనుష్ అనేటువంటి వస్త్రాన్ని ఇలా నొక్కారు. రాజులు ధరించుకునే వస్త్రం, చెమ్కీలు ఉంటాయి. రగిలిపోయిన శరీరం మీద నొక్కితే ఎంత వేదన, ఎంత బాధ, అంత బాధను అనుభవిస్తూ ఉన్నాడంట. ఆయన ఇలా చూస్తే మొక్కం మీద ఫట్మని కొట్టారట. కొట్టిన తర్వాత కొట్టిన దెబ్బకి నెత్తి మీద ముళ్ళ కిరీటం ఉంది, అకేష్ అన్న కొమ్మతో చేసిన ముళ్ళ కిరీటం. ఆ ముళ్ళ కిరీటంలో నుంచి వచ్చినటువంటి రక్తం కంటులోకి వచ్చేసి కళ్ళు మండిపోయి కళ్ళు మూసుకుంటే అన్నారట, నిన్నెవడ కొట్టాడో చెప్పు, నీ మీద ఎవడేశాడో చెప్పు అని ఆయన చేతిలో అంజూరపు కొట్టును మట్టను పెట్టి, యూదుల రాజా అంటే వదకు తేబడ గొర్రెలాగా మాట్లాడలేదు. మాటలాడలేక కాదు, మాటలు రాక కాదు, నీ స్వరం మోగపోకూడదని. నీ స్వరం మోగపోకూడదు, అది శ్రావ్యంగా నీ జీవితంలో ఉండాలని ఆయన మౌనమైపోయాడు. స్వేచ్ఛగా మౌనమైపోయాడు. 8వ వచనాన్ని చదువుదాం. అన్యాయపు తీర్పు పొందినవాడై వాటి మొత్తబడిను కదా. చాలండి, అన్యాయపు తీర్పు. వగ్రీవ్ అనే చరిత్రకారుడు యేసుక్రీస్తు ప్రభు మీద ఒక పుస్తకాన్ని రాశాడు. ఆయన చరిత్ర, ఆయన తీర్పు అని ఒక పుస్తకాన్ని రాశాడు. ఆయన అంటాడు, యేసుక్రీస్తు ప్రభు వారికి జరిగిన తీర్పులో జరిగిన అన్యాయం ప్రపంచంలో ఎవ్వడికీ జరగదంట. ఎందుకంటే రాత్రి సమయాల్లో ఏ వ్యక్తిని విచారించకూడదు, నెంబర్ 1. రెండవది, రాత్రి సమయంలో అన్యాయంగా ఏమాత్రం అధికారం లేని ఒక వ్యక్తి దగ్గరికి మొట్టమొదటిగా తీసుకుని వెళ్ళారు. వచ్చింది రోమా సైనికులు, తీసుకెళ్ళింది యూదుల ప్రధాన యాజకుడు కాని వద్దకు తీసుకొని వెళ్ళారు. అన్యాయం 6 సార్లు తీర్పు చెప్పారు. బయటికి లోపలికి, బయటికి లోపలికి, లోపల పెట్టడం, మాట్లాడడం, బయట నిలబెట్టడం, లోపల సమాలోచన చేయడం. రాత్రంతా బంతులాడుకున్నారు. ఆయన తీర్పు గురించి వాళ్ళు చాలా కింద మీద పడ్డారు. అందుకనే అంటాడు వగ్రీవ్ అనేటువంటి చరిత్రకారుడు, పిలాతు ఇచ్చిన తీర్పు చాలా మంచిది, చాలా పిచ్చిది అన్నాడు. చాలా చిత్రంగా ఉంది కదా. పిలాతు ఇచ్చిన తీర్పు చాలా మంచిది, చాలా పిచ్చిది అంటే ఏంటో తెలుసా? పిలాతు ఇచ్చిన తీర్పు మంచిది ఎట్లా అంటే, ఈయన యందు నాకు ఏ పాపము కనబడలేదు, ఇది మంచిది. ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు, మీరన్న కారణాలేమి కనబడలేదు, తప్పు మాట్లాడినట్టు కనబడలేదు, మర్డర్ చేసినట్టు కనబడలేదు, అన్యాయం చేసినట్టు కనబడలేదు, నేను ఏమి ఇవ్వాలి ఈయనకి అన్నాడు. అయినా ఈయన్ని సిలువేయండి అన్నాడు. పిచ్చిది. అన్యాయపు తీర్పు పొందినవాడే. ఎందుకో తెలుసా? తమ్ముడు, చెల్లి, అన్న, అక్కమ్మ, చేతులెత్తి జోడిస్తా ఉన్నాను. న్యాయముగా నీ కొరకు తన శరీరంలో క్రయధనాన్ని చెల్లించటానికి మౌనమైపోయాడు. పాపం యొక్క తీవ్రత ఎరిగినవాడయుండి ఆయన నీ పక్షాన కార్యం చేయటానికి, అన్యాయమైపోవటానికి ఇష్టపడ్డాడు, అవమానించబడటానికి ఇష్టపడ్డాడు,
అక్రమముగా బాధించటానికి ఇష్టపడ్డాడు, హేళన చేయబడటానికి ఇష్టపడ్డాడు, విసర్జించబడటానికి ఇష్టపడ్డాడు, స్వరూపాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు, సొగసును కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. దేవునిగా ఉండవలసినటువంటి ఆ స్థానాన్ని అక్కడే ఉండి ఆయన అనుభవించడానికి ఆయన ఇష్టపడలేదు. దాన్ని వదిలేసుకున్నాడు, తనకున్న సమస్తాన్ని వదిలేసుకున్నాడు. తానుండు చోటున నన్ను తీసుకొని వెళ్ళటానికి ఏ స్థాయికైనా దిగి వచ్చిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఏమర్థమవుతుంది మనకి? ఏమర్థమవుతుంది? 9వ చరణం, 9వ చరణం చదువు. చూడండి, నేను మొట్టమొదటే చెప్పాను, 2700 సంవత్సరాల క్రితం యెషయా అనేటువంటి ఒక ప్రవక్త 700 సంవత్సరాల తర్వాత వచ్చే నజరేయుడైన యేసుక్రీస్తు, మెస్సయ్యగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు ఎలా పుడతాడో, ఎక్కడ పుడతాడో, ఎలా జీవిస్తాడో, ప్రజల చేత ఎలా అవమానపరచబడతాడో, ఎలా చంపబడతాడో, ఎక్కడ పాతి పెట్టబడతాడో రాయబడింది చరిత్రలో. ఇది చరిత్ర. హిస్టరీ ఈజ్ స్టోరీ. ఆయన చరిత్రను 2 భాగాలుగా చేసింది ఆయన జీవితం. దునియాలో ఎవ్వరి జీవితం కూడా సరిపోల్చలేనప్పుడు ఆయన చరిత్రకు కేంద్ర బిందువయ్యాడు. ఆయన ఈరోజు నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా నేను క్రీస్తు శకములో పుట్టిన వాడినని చెప్పాలి. నువ్వు నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా నీ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే యేసు పేరు తలుచుకోవాలి. నువ్వు నీ బిడ్డల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే యేసు పేరు తెలుసుకోవాలి. నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా చరిత్ర మీద అంత ప్రభావాన్ని జీవించిన జీవితం నా యేసయ్య జీవితం. భక్తిహీనులతో సమాధి చేయబడ్డాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు సిలువెక్కింది చేతకాక కాదు, చేతకాని నా జీవితాన్ని సరిచేయటానికి. మీ ఇంట్లో 2 సంవత్సరాల కుర్రోడు ఉన్నాడు అనుకోండి, ఆడప్పుడప్పుడే నడక నేర్చుకున్నాడు, చిన్న చిన్న అడుగులు వేస్తున్నాడు. డాడీ ఎత్తుకో అన్నాడు, మమ్మీ ఎత్తుకో అన్నాడు. ఆడేమో ఎక్కడున్నాడు, నువ్వేమో అక్కడ ఉన్నావు కదా. ఎత్తుకో అంటే ఎక్కరా అంటావా? నువ్వు ఏమంటావు? ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? వాడిని ఎత్తుకో అనగానే ఆడి స్థాయికి దిగుతాం కదా, మన స్థాయికి ఆడిని తీసుకొస్తాం. నన్ను ఆయన స్థాయికి తీసుకురావడానికి ఆయన స్థాయిని వదిలేసి వచ్చి అన్యాయమైపోయాడు నా దేవుడు, అక్రమమైపోయాడు. ఈరోజు ఈ శుభవార్త నీ దగ్గరకు వచ్చింది. ఇది నువ్వు అంగీకరిస్తే శుభవార్త, శిలువ శక్తి నీకు వస్తుంది. అంగీకరించకపోతే దుర్వార్త, వెర్రితనం అయిపోద్ది నీకు. లెట్ మీ గివ్ యూ ఫైన్ ఎగ్జాంపుల్, దెన్ ఐ విల్ సమ్ అప్ మై మెసేజ్. ఒక 2 స్నేహితులు ఉన్నారు. 2 స్నేహితులు చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు. అందులో ఒకడు బాగా డబ్బులున్నాడు, ఒకడు కటిక పేదవాడు. ఇద్దరు అనుకున్నారు, చాలా రోజులైంది కదరా మనం కలిసి ట్రెక్కింగ్కి వెళ్దామా, ట్రెక్కింగ్కి అంటే సరే వెళ్దామని బయలుదేరారు. బాగా ఉన్నవాడు గిస్తులు అన్నీ పెట్టుకున్నాడు, వాటర్ బాటిల్ పెట్టుకున్నాడు, వెనకాల లగేజ్ పెట్టుకున్నాడు. ఇద్దరు కొండకి వెళ్ళిపోయారు, ఒక దగ్గర కూర్చున్నారు, భోజనం చేస్తూ ఉన్నారు. భోజనం అంతా అయిపోయింది. ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకున్న తర్వాత ఈ బాగా ఉన్నవాడు ఫిస్టులు తీసి దాన్ని సెట్ చేసుకుంటా ఉన్నాడు, ఫిస్టులు తీసి దాన్ని తుడుచుకుంటా ఉన్నాడు. అనాలోచితంగా పిస్టల్ ఫైర్ అయ్యి ఎదుటిగా ఉన్న స్నేహితుడు చచ్చిపోయాడు. వీడికేం చేయాలో పాలుపోలేదు. తనే పోలీస్ స్టేషన్కి వచ్చాడు. నేనే చంపేశాను సార్, నేనే చంపేశాను, అరెస్ట్ చేశాను. కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టులో చెప్తున్నారు, ఇది అనాలోచితంగా జరిగిపోయిందని చెప్పు, యాక్సిడెంట్లకు జరిగిపోయింది, ఇది సత్యం కదా, నువ్వు అట్లా చెప్పు అంటే ఎవ్వడ మాట పట్టించుకోలేదు. నా స్నేహితుడు చచ్చిపోయాడు, నా స్నేహితుడు చచ్చిపోయాడు, నా స్నేహితుడు చచ్చిపోయాడని జైలుకి వెళ్ళిపోయాడు. మరణశిక్ష విధించారు. అయితే ఈ సత్యం జడ్జి గారికి తెలుసు. జడ్జి గారికి కనుక ఆయన ఇంటికి వెళ్ళి ఆలోచించుకున్న తర్వాత వీడు పాపం ఇన్నోసెంట్లా ఉన్నాడు కాబట్టి వీడికి మరణాన్ని రద్దు చేసేద్దాం, నేను తెల్లవారు 4 గంటలకి వీడికి ఉరి తీస్తారు కాబట్టి ముందుగానే వెళ్ళి ఆ మరణ
మరణాన్ని రద్దు చేసే పత్రాన్ని వాడికే ఇచ్చి వచ్చేద్దాం, ఇలాంటి మంచోడికి మనం మేలు చేయాలి కదా అని ఆయన వచ్చాడంట. జైలర్ వచ్చాడు. ఈ శిక్ష పడ్డాడు గోడ వైపు తిరిగి ఇలా కూర్చున్నాడు. వీళ్ళేమో గేట్ దగ్గర నిలబడ్డాడు. జైలర్ అంటున్నాడు, హలో, నీకోసం ఎవరు వచ్చారో చూడు, నీకోసం ఏం తెచ్చారో చూడు అంటే వీడు మాట్లాడట్లేదు, వీడు వెనక్కి చూడట్లేదు. పిలిచారు పిలిచారు పిలిచారు, ఎంత పిలిచినా వీడు వెనక్కి చూడట్లేదు. ఇక జడ్జి గారికి అసహనం ఎక్కువైపోయింది. ఛా, వీడిని విడిపించడానికి వస్తే వీడి కనీసం నా మాట పట్టించుకోలేదని ఆయన పత్రాన్ని పట్టుకొని ఆయన వెళ్ళిపోతూ ఉంటే జైలరు వాడితో అన్నాడంట, రేయ్, రేపు నిన్ను తెల్లవారి 4:30కి ఉరి తీస్తాం, ఉరి, నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు అని ఇలా వెళ్ళిపోతూ అన్నాడంట. అయినా నీలాంటోడికి ఆఖరి కోరిక ఏముంటుందిలే, ఎందుకంటే దగ్గరికి వచ్చిన క్షమాభిక్షను నువ్వేం చేసావు, తిరస్కరించావు కాబట్టి నీలాంటోడికి ఆఖరి కోరిక ఏముంటుందంటే చక్కని తిరిగాడట. ఏం చెప్తున్నారు సార్ మీరు అంటే, ఏం చెప్పడం ఏంటి, జడ్జి గారు స్వయాన తన చేతులతో నీ మరణాన్ని కొట్టేసే క్షమా పత్రాన్ని పట్టుకొని వచ్చారు, తన చేతులతో నీకే ఇవ్వాలని పిలిచి 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 అలిసిపోయి వెళ్ళిపోయాడు ఆయన. నీకింకా క్షమాపణ ఉండదు అంటే, సార్ రేపు నేను చచ్చిపోయాక పేపర్లో ఒక స్టేట్మెంట్ రాయండి సార్, దయచేసి రాయండి సార్, దయచేసి రాయండి. ఏంటది అంటే, ఇలా రాయండి సార్, నేను చచ్చిపోతున్నది నా స్నేహితుని చంపినందుకు కాదు, నేను చచ్చిపోతున్నది నా స్నేహితుని చంపినందుకు కాదు, నేను చచ్చిపోతున్నది నాకొచ్చినటువంటి క్షమాభిక్షను తృణీకరించినందుకు. ఈరోజు మనం నరకానికి పోతున్నది పాపం చేశామని కాదు, పాప శిక్షను కొట్టేసే యేసుక్రీస్తు ప్రభువును తృణీకరిస్తున్నందుకు. మనం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైన స్వస్థత అది ఇవ్వటానికే ఆ దేవుడు ఇక్కడికి వచ్చాడు. కల్వరిలో స్రవించిన రక్తం దేశాలు దాటి, రాష్ట్రాలు దాటి, జిల్లాలు దాటి, మండలాలు దాటి ఈరోజు సీతానగరం కూడా వచ్చింది. సమాధానార్థమైన శిక్ష చెల్లించిన ప్రేమ ఇక్కడికి కూడా కొట్టుకుంటూ వచ్చింది. నువ్వు అంగీకరిస్తే, నువ్వు ఆయన ఒప్పుకుంటే, ఆయన వైపు తిరిగితే నీ వైపు తిరుగుతాడు. నువ్వు పిలిస్తే ఆయన పలుకుతాడు. ఈరోజు క్షమా పత్రం నీ ముందుంది, నీ గుండె ముందుంది. నువ్వు ఒప్పుకుంటే రక్షించబడతావు, ఒప్పుకోకపోతే అట్లాగే మిగిలిపోతావు. లెట్ us క్లోజ్ అవర్ ఐస్. కళ్ళు మూసుకుందాం. ఒక్క క్షణం కళ్ళు మూసుకుందాం. ప్రియ సంగమా, ప్రభువు మీ కొరకు చేసిన త్యాగమంతా మీ ముందు ప్రదర్శించబడింది. ఆయన పొందిన బాధ, ఆయన పడిన వేదన. తమ్ముడు, ఇక్కడున్నది మార్గం చూపించడానికి మాత్రమే, వేరే ఉద్దేశమేమీ లేదు. స్వప్రయోజనం ఇక్కడ లేదు, ప్రతిఫలాపేక్ష ఇక్కడ లేదు. ఇలా పెట్టడానికి ఎంతో ఖర్చు అవుతుంది, ఇలా పెట్టడానికి ఎంతో వ్యయప్రయాసలు, కష్టం. ఇవన్నీ ప్రతిఫలాన్ని అపేక్షించి కాదు, పరములో మిమ్మల్ని చేర్చడానికి. నిజమైన దేవుడు నీ ముందున్నాడు, ఆయన త్యాగం నీ ముందున్నది. కళ్ళకు కట్టినట్లు యెషయా భక్తుడు రాసుకుంటూ వచ్చాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేసుకోవడానికి ఇష్టపడ్డాడు, తృణీకరించబడ్డానికి ఇష్టపడ్డాడు. ప్రభువా, చాలిక నా జీవితం, ఇక మరలా నీ సన్నిధిని తృణీకరించను ప్రభువా, గేలి చేయను ప్రభువా. అర్థమవుతా ఉంది నా కోసం నువ్వు తెచ్చిన క్షమాపణ, అది నాకు కావాలి ప్రభువా. ఇప్పుడు వరకు బ్రతికేసాను ఇష్టం వచ్చినట్లు. దుర్దినాలలో ఉన్నాం. దేవుని గ్రంథములో ఉన్న ప్రతి మాట నెరవేరుతా ఉంది. దేశము మీదకి దేశం,
రాజ్యము మీదకి రాజ్యం, యుద్ధాలు, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు అన్నీ అయిపోయాయి. ఆకాశంలో మహాభయోత్పాదకమైన సూచన. అది ఏ క్షణమో తెలియదు. ఆ సమయం నీకు తెలియదు, ఆ గడియ నీకు తెలియదు. తమ్ముడు, చెల్లి, అయ్యా నువ్వెక్కడున్నా ఆ సమయం నీకు తెలియదయ్యా. ఆ పరిస్థితి నీకు అర్థం కాదయ్యా. మా రోదన అంగీకరించండి, మా మాటలను జ్ఞానముతో ఆలకించండి. బుద్ధి కలిగి బండ మీద కట్టుకున్నట్టు వాక్యం మీద కట్టుకోవడానికి ఇష్టపడండి. ఇదే మంచి సమయం. నేడే అనుకూల దినం, ఇదే రక్షణ దినం. జ్ఞాపకం చేసుకుందావా? ఒకసారి మౌనంగా ఒక్కసారి మీలో ఎవరైనా, ప్రభువా నా జీవితానికి ఈ క్షణం నుంచి పరిపూర్ణంగా నీకే అర్పిస్తాను నాయనా అని మీరు అనుకుంటే మీ చెయ్యెత్తి చూపిస్తే మీ కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నా. మీరు ఎక్కడున్నా, పడుకున్నా, మంచం మీద ఉన్నా, భోజనం చేస్తున్నా, ఏం చేస్తా ఉన్నా, మీరు ఉన్న చోట ఒకవేళ మీరు ఇష్టపడితే మీ చెయ్యి నిదానంగా మీరు కూర్చున్న చోట ఎత్తండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాను. సిగ్గుపడక్కర్లేదయ్యా. ఎందుకంటే క్రీస్తు శిలువలో తన శరీరాన్ని స్వేచ్ఛగా ఇచ్చినప్పుడు, గొడ్డలోడు తీసేసినప్పుడు, ఆకాశానికి భూమికి మధ్య అలాడదీసినప్పుడు ఆయన సిగ్గుపడలేదు. మనకెందుకు? మీ చెయ్యి ఎత్తండి, నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. నిటారుగా మీ చెయ్యిని చూపించండి, మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా, స్తోత్రం. నీ పాదాలే శరణం ప్రభువా, నీ వాక్యమే ఆధారం ప్రభువా. చెప్తాం, నోరు తెరిచి మాట్లాడదాం, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అయిపోయింది. ఒక 2 నిమిషాల్లో ముగించిపోతా ఉన్నాం. 2 నిమిషాల్లో ముగించిపోతున్నాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. తమ్ముడు, చెల్లి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మంచి సమయానికి వచ్చి మంచి అవకాశం పాడు చేసుకోవద్దు, విడిచిపెట్టొద్దు. నిర్లక్ష్యం, అలక్ష్యం వద్దు. ఎన్నిసార్లు గద్దించినను మాట వినకపోతే మాయమైపోయే పరిస్థితులు మన కళ్ళ ముందు ఉన్నాయి. జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. జీసస్ శరణం, నీ చరణం, శరణం, నీ చరణం, శరణం, నీ చరణం, శరణం, నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీకే అంకితం, నీకే అంకితం. ఇంకెవరైనా ప్రార్థన చేయబోతున్నాను. ఇంకెవరైనా? పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన తండ్రి, పాపల విమోచకుడా నీకు స్తోత్రాలు. ప్రార్థనలు ఆలకించువాడా, ఈ సీతానగర్లో ప్రభు ఎంత గొప్ప సన్నిధిని, సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. చెవి గలవాడు వినుగాక, మనస్సు గలవాడు నీ మాటలను అర్థం చేసుకొనుగాక, తన హృదయాన్ని నీ పాదాల దగ్గర పెట్టునుగాక. యేసుక్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అని ఈ చిన్న మంద చేయ పూనిన ఈ పరిచర్య సరిహద్దులను విశాలపరచమని వేడుకుంటున్నాను. రానున్న దినాలలో వేల ఆత్మలకు ఆలయంగా, ఆదరణ స్థలంగా ఈ మా ప్రయాసను మీరు దీవించుమని మీ సేవకులు సాగరయ్య గారిని మీ చేతులకు అప్పగిస్తూ, వచ్చిన ప్రతి సేవకులను బట్టి మీ చేతులకు ఎత్తి స్తుతిస్తూ, ప్రతి బిడ్డను బట్టి, కుటుంబాన్ని బట్టి, తీర్మానం చేసుకున్న బిడ్డలను బట్టి మీ వందనాలు చెల్లిస్తూ, మీ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ, మీ చిత్తమైతే మరొక మరల మీ పాదాలు సాగలబడే కృపమ్మని యేసుక్రీస్తు ఉన్నత నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.
దేవునికి మహిమ ఘనత చెల్లునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యము ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలములో విత్తబడి ఉన్నది. ప్రతి హృదయాన్ని దేవుని వాక్యము తాకింది. ప్రతి ఆత్మ దేవుని యొక్క వాక్యములో బలపడి ఉన్నారు. సేవకుడిగా వ్యక్తిగతంగా నేను ఈ వాక్యము ద్వారా బలపడి ఉన్నానని ప్రభు ఎదుట తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. దైవజనులు చక్కని వర్తమానము ద్వారా మనలను బలపరిచినందుకు మన కుటుంబం పక్షముగా సంఘ పక్షముగా ఎగరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముగింపులోనికి వచ్చి ఉన్నాము కనుక మరి సమయంలో కొన్ని మాటలు చెప్పిన తర్వాత రక్షణానందం గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకొని అందాం. ప్రాముఖ్యంగా మరి ఈ యొక్క సభ పెట్టడానికి ముఖ్య ఉద్దేశము, చాలా దినాల నుంచి అనుకుంటున్నాను. నేను నాని అనుకోకుండా దేవుడు ఆ బిడ్డడు ద్వారా ఈ సభ పెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఈ కార్యాన్ని జరిగించడానికి కృప చూపించాడు. అంతేకాకుండా దీని యొక్క వ్యయ ప్రయాసలు అన్నీ ఆ కుటుంబం చూసుకుంటానని తెలియజేసి ఉన్నారు. కనుక దేవుని యొక్క పరిచర్య నిమిత్తము ఎంతో భారముతో విశ్వాసము